ఇది చూస్తే అర్జెంట్లీ సెక్యూరిటీ అలర్ట్ ఫర్ అని డాష్ జీమెయిల్. రైట్, వెల్కమ్ బ్యాక్ టు ది డిబేట్. రామ్మోహన్ రెడ్డి గారు, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. 10 ఏళ్ళు చాలా రకాల ఇవి జరిగినాయి. చాలా రకాలుగా మీ కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి కానీ బీజేపీ నాయకులకి కానీ చాలా ఫోన్లు ట్యాప్ అయినాయని, లేకపోతే వారికి సంబంధించిన వ్యవహారాల్లో ప్రైవసీలు కూడా ఎంటర్ అయిపోయినాయని, పోలీసులు అలా చేశారు ఇలా చేశారు, చాలా వస్తున్నాయి కదా, ఇప్పుడు ఎస్టాబ్లిష్ అవుతున్నాయి అవన్నీ. వాళ్ళు చెప్పే వాంగ్మూలాల ఆధారంగా బయటకు వస్తున్నాయి ఒక్కొక్కటి. సో ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ ఏ స్టేజ్లో ఉంది? అంటే కన్ఫెషన్ స్టేట్మెంట్స్ ఆధారంగా ఏ అధికారి ఎవరెవరికి ఆదేశాలు ఎప్పుడు ఇచ్చిండు, ఏ కేసులలో పోయారు, ఎక్స్టార్షన్స్ ఎట్లా చేసారు, ఒక కోణంలో పోవట్లేదు. ప్రభుత్వ పెద్దలు ఎవరెవరు ఉన్నారు, అధికారికంగా ఫస్ట్ ఎవరు ఉన్నారు, దాని వెనకాల పొలిటికల్ ఫిగర్స్ పేర్లు కూడా కొన్ని వచ్చినాయి అనేటటువంటి మన పేపర్లలో కూడా మనం చూసినాం. విచ్ ఆర్ నాట్ ఎట్ రివీల్డ్, ఇంకా రివీల్ చేసినటువంటి సందర్భాలు లేవు. అయితే మా మీద కంప్లైంట్ ఇచ్చారు. ఇప్పుడు ఇయ్యాల కాకపోయినా దొంగతనం చేసిన వాళ్ళు రేపైనా కూడా రావాల్సిందే కదా వెంకటకృష్ణ గారు. సో ఇక్కడ చేసినటువంటిది దీనికి ఒక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ అనేటటువంటిది ఒకటి ఉంటుంది. ఇది ఒక చట్టం. ఈ చట్టం ఇందాకనే పెద్దలు చెప్పినట్టుగా దీంట్లో ఏవైతే రూల్స్ అనేటటువంటి దాని ఉందో సివిల్ లిబర్టీస్ వాళ్ళు సుప్రీంకోర్టు తోటి కొట్లాడిన తర్వాత ఈ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ అంటే ఏవైతే రూల్స్ ఇండియన్ టెలిగ్రాఫ్ రూల్స్ ఉన్నాయో దాంట్లో అమెండ్మెంట్ చేశారు. అమెండ్మెంట్లో స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ అనేటటువంటి దాంట్లో 11 విభాగాలుగా విభజించి చాలా స్పష్టంగా ఏమేం చేయాలి, ఎవరెవరు చేయొచ్చు, ఎవరు పడితే వాళ్ళు కూడా పోయి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ దాంట్లో పోయి సెక్రటరీకి ఉత్తరం రాసేసేయచ్చు, లేకపోతే ఫోన్ చేయొచ్చు, నేను ఇంటర్సెప్ట్ చేసేస్తున్నా అంటే చేయనీకలేదు. సో ఎవరు రిక్వెస్ట్ చేయొచ్చు, ఎవరు అప్రూవ్ చేయొచ్చు, ఎన్ని రోజుల వరకు అప్రూవల్ అనేటటువంటిది ఉంటుంది, ఆ అప్రూవల్ అనేటటువంటి ఎగ్జిస్టెన్స్ కూడా ఎంతకాల సమయం ఉంటుంది, ఇంటర్సెప్ట్ చేసినటువంటి ఇన్ఫర్మేషన్ 2 నెలల్లో డిస్ట్రాయ్ ఎట్లా చేయాలి, దీన్ని తర్వాత కూడా ఎక్కడ కూడా వాడకుండా ఉండేటటువంటి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్తో పాటు చట్టాలతోటి దానికి భద్రతను కల్పించినట్టు చాలా స్పష్టంగా చట్టాలలో ఉంది, మొత్తం చట్టాలలో ఉంది. కానీ మనం ఎంతసేపు చట్టాలు మాట్లాడినా చట్ట వ్యతిరేకంగా చేసినటువంటి అంశం జరుగుతుందాడ. సో మనం ఈ లూప్లో పడ్డప్పుడు చట్టాలు మాట్లాడుకోవాలి. అసలు ఈ చట్టాలని తుంగల దొక్కేసేసి గవర్నర్కించి హైకోర్టు జడ్జిలకించి ఎవరిని వదిలిపెట్టకుండా ప్రతిపక్ష నేతల దగ్గరికించి ఫోన్ ట్యాపింగ్లు ఇష్టారాజ్యంగా చేసినటువంటి వాళ్ళు ఎవరికైతే ఫోన్ ట్యాపింగ్ చేసే అధికారం ఉందో వాళ్ళే ఒక అధికారిక దుర్వినియోగం చేసిన తర్వాత ఎవరికి పోయి చెప్పాలి అని అంటే ఈరోజు ఏపీకి తెలంగాణకు తేడా అంటే వాళ్ళు ఒక 3 నెలలు వెనకకురు అంతే. ఇక ఒక 3 నెలలు దాటితే వాళ్ళు కూడా మా స్టేజ్కి వస్తారు. అంత దేవుందే ప్రభుత్వాలు గిట్ట మారేటటువంటిది ఉంటే ఖచ్చితంగా ఎవరు చేసిరు అనేటటువంటిది వస్తుంది. మళ్ళీ అదే ఎస్ఐబికి సంబంధించినటువంటి కంప్లైంట్ డిపార్ట్మెంట్ల నుంచే కంప్లైంట్ రేజ్ అయింది, తర్వాత ఎంక్వైరీ స్టార్ట్ అయింది. ప్రణీత్ రావు తెలంగాణకి నుంచి మొదలు పెడితే ప్రణీత్ రావు దగ్గరికి నుంచి మొదలు పెట్టుకుంటే భుజంగరావు అయినా ఎట్లొచ్చిండు, తర్వాత రాధాకిషన్ రావు ఎట్లొచ్చిండు, తర్వాత ప్రభాకర్ రావు మేడకు ఉచ్చెట్ల బిగుస్తుంది. ఈ రాధాకిషన్ రావు కానీ లేకపోతే ఇంకొక ప్రభాకర్ రావు గారికి కానీ పైనుంచి పొలిటికల్ బాసెస్ ఏ ఆదేశాలు ఇచ్చిరు, దేని గురించి ఆదేశాలు ఇచ్చిరు, ఏం పట్టుకోమని ఇచ్చిరా, లేకపోతే ఎవరి దగ్గర నుంచి గుంజుకోమని ఇచ్చిరా అని అంటే మనం కొన్ని సందర్భాలు చూసినాం. గన్ పాయింట్ పెట్టి మరి 40 కోట్లు 100 కోట్లు 200 కోట్లు గన్ పాయింట్ పెట్టి భూములు రాసుకోవడం వేరు, కంపెనీలలో షేర్లు రాసుకోవడం వేరు. ఒక కానిస్టేబుల్ స్థాయి ఉంటున్నటువంటి అధికారి ఈరోజు 40 మంది మహిళల మీద చేసినటువంటి అది నివరబోయేటటువంటి చేదు వాస్తవాలు. ఒక కానిస్టేబుల్ ర్యాంక్ ఉంటున్నటువంటి వ్యక్తి అంటే పైనుంచి సపోజ్ అధికారి ఒక ఆదేశాలు ఇచ్చింది అనుకోండి, ఒక అధికారిని కిందికి డెవల్యూషన్ ఆఫ్ పవర్స్ అని అంటాం కదా, కిందికి ఇట్టిస్తే దాన్ని ఎక్స్ప్లాయిట్ చేసుకుంటా మరి ఇష్టం వచ్చినట్టు ఇష్టానుసారంగా వాడుకుంటా ప్రజల్ని పీక తినేటటువంటి వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో మేము ఇక్కడ చూస్తూ ఉన్నాం. దీంట్లో బాధితులైనటువంటి వాళ్ళు ఒక్కొక్కరుగా బయటికి ఈరోజు వస్తూ ఉన్నారు. ఎందుకంటే ముందు ప్రభుత్వం మారంగానే కూడా ప్రజలకు నమ్మకం రాదు, ఏమో ఈ పొలిటికల్ డ్రామాలలో ఒకరోజు పోయినట్టే ఉండి మళ్ళీ తర్వాత అందరూ ఒకటైతారు అనేటటువంటి నమ్మకాలలో ఉంటారు. ఇప్పుడు కొత్తగా ప్రజలు శాశ్వత శత్రువులు ఉండరు. మరీ ముఖ్యంగా రాజకీయ నాయకులు పార్టీలు వేరు ఉన్నా కూడా రాజకీయ నాయకులను నమ్మేటటువంటి పరిస్థితులు ఇవాళ రేపు కనిపిస్తలేమనేటటువంటిది కూడా ఉంది కదా. సో ఈ రోజు ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సార్